మరి అప్పట్లో ఉన్న సంఘానికి మాత్రమే అని అనుకుంటే ఇప్పుడు ఈ బైబిల్లో ఇది రాయించిన అవసరం లేదు. అంటే ఈ పత్రిక ఎవరికి? మన అందరికి క్రైస్తవులైన క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రిక అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి సంఘంలోనూ ప్రతి దగ్గర లోపాలు ఉంటాయి, అలాగే మార్చుకోవాల్సినవి ఉంటాయి, అలాగే బాగా చేస్తే వాళ్ళని పొందవలసినవి ఉంటాయి. అన్నీ కలగలిపిన వాటిలో పత్రికలోని అది అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ పత్రిక దశలోనిలో ఉన్న సంఘానికి రాయడం జరిగింది అన్నమాట. ఆ దశలోనిలో ఉన్న సంఘానికి ఎందుకు రాయడం జరిగింది అన్నది కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకుందాం. అక్కడ చూడండి, 1వ వచనంలోనే తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు యందును ఉన్న దశలోని సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును సుమ్మని చెప్పి రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మొట్టమొదటి శుభవచనాలతో సంఘాన్ని అక్కడ పలకరించడం జరిగింది. మనం ఎవరైనా పలకరించడం చేస్తాం, హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, బాగున్నారు లేదా, ఏం చేస్తున్నారు అనేది మనం ఎప్పుడైనా పర్సన్ మనం కలిసినప్పుడు కానీ చాలా మంది కలిసినప్పుడు కానీ వాళ్ళ క్షేమ సమాచారాలు మనము అనడం జరుగుతుంది. అదేవిధంగా సంఘానికి కూడా లెటర్ రాసినప్పుడు కూడా మనం ఎవరికైనా అప్పట్లో ఉత్తరాలు రాసేవారు. ప్రియమైన గౌరవనీయులైన నాన్నగారికి అని లెటర్లు కానీ, అలాగే స్కూల్లోనే లీవ్ లెటర్స్ కానీ, లెటర్స్ నేర్పితే ఎలా రాయాలి, వాళ్ళకి ఎలా రాయాలి, ఉపాధ్యాయులకు ఎలా రాయాలి, గవర్నమెంట్కి ఎలా రాయాలి, అక్కడ లెటర్స్ అనేవి ఉత్తరాలు అనేవి అప్పట్లో రాయాలి. ఇప్పుడు కూడా మెయిల్స్ ద్వారా కూడా సేమ్ థింగ్ ప్రతి ఏమంటే డియర్ సార్, గుడ్ మార్నింగ్, లేదా డియర్ పేరెంట్స్, డియర్ టీచర్స్ అనేది శుభవచనాలతోనే ఎవరైనా సరే ఒక లెటర్ని ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. అయితే దశలోనిక అనేది ఎక్కడ ఉంది అంటే పౌలు గారు 2వ ప్రయాణంలో మనకి దశలోనిక ఈ పత్రిక రాసిన సమాచారాన్ని మనకి తెలియజేయాలి. దశలోనిక గ్రీసు దేశంలో ఉంది దశలోనిక. అది ఐరోపా ఖండంలో ఉందన్నమాట. మనకి 5 ఖండాలు ఈ భూమి మీద ఉన్నాయి. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మళ్ళీ మనం చూద్దాం, సోషల్ స్టడీస్కి వెళ్దాం. చిన్నప్పుడు మన 6వ తరగతి ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, అంటార్కిటికా ఖండము, ఆర్కిటికా ఖండము, అలాగా 5 ఖండాలు మనకి ఉందన్నమాట. 5 ఖండంలో ఐరోపా ఖండం అనేది ఐరోపా ఖండంలోని ఈ గ్రీసు దేశంలో ఈ యొక్క దశలోనిక అనే ప్రాంతం అన్నది ఉందనేది. దశలోనిక అంటే ఏదో అనుకుంటారు చాలా మంది తెలియదు. దశలోనిక పత్రిక అంటే చాలా మంది తెలియదు, అదొక ప్రాంతం అని తెలియదు. కాబట్టి దీనికి చెప్పడం జరిగింది. ఓకేనండి. అయితే ఇలాగ పౌలు గారు అనేక పత్రికలు రాశారు. కొత్త నిబంధనలోనే అనేక పత్రికలు రాయడం జరిగింది అన్నమాట. తిమోతి పత్రిక, 1వ పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకు 1వ పత్రిక, 2వ పత్రిక, 2వ పత్రిక, అలాగే కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఇవి అనేక పత్రికలు ఆయా ప్రాంతంలో ఉన్న పేర్లతో ఉన్న దానితో మొదలవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే ఇవన్నీ. ఎఫెసీ రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రాంతాల పేరు ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి రాయడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇది మనం గమనించాలి. అంటే దశలోనిక రాసింది ఆ దశలోనికలో ఉన్న సంఘంలో ఉన్న యొక్క విశ్వాసానికి సభ్యులకి రాసిందనేసి మనం గమనించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఒకటి ఏదైనా మనకి తెలియాలి అంటే, దాన్ని జరిపించాలంటే కొంత పరిచర్య అన్నది ఉండాలి. అంటే ఒకసారి బుక్ ఓపెన్ చేసి అనుకోండి, మెసేజ్ సూచిక, ఆ బుక్ ఏంటి, ఆ బుక్ ఎవరు రాశారు అని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ తీసుకున్నాం, ఫోన్ ఎవరు చేశారు, ఏ కంపెనీ, శాంసంగ్, ఎంఐయా, లేకపోతే యాపిల్, ఒప్పోవా, అవన్నీ దాంట్లో ఒక పేపర్ ఉంటుంది, దాని మీద ఒక పేరు రాసి ఉంటాయి బాక్సుల మీద. అంతే కదా. మన ఇల్లు ఒక దాని ఇంటి ముందు రాసుకుంటారు పేర్లు. ఆ ఇల్లు ఎవరిది, ఫలానా వ్యక్తి పేరు, అప్పారావు గారిది, అప్పారావు గారు కట్టింది ఇల్లు. చాలా ఆట మీద రాసుకుంటారు. మా అమ్మా నాన్న దీవెనలు, మా ఎంకీయమ్మ అమ్మ దీవెనలు అనుకొని రాసుకుంటారు పేర్లు. ఎందుకని అది తెలియజేస్తున్నారు అన్నమాట. అవన్నీ కూడా ఇది ఫలానా వారిది, ఇది ఫలానా వ్యక్తిది, ఇది ఫలానా వారికి అనేసి తెలియజేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా బైబిల్లో కూడా ఇది ఫలానా వారికి రాయబడుతుంది. ఆ రాయబడుతున్న వారు క్రైస్తవులు, వారు సంఘంలో ఉన్నారు. అదేవిధంగా మనము క్రైస్తవులు, మనము సంఘంలో ఉన్నాము అనేది మనం తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం ఆరాధన ఉంది. ఈ ఆదివారం ఆరాధనలో మనము ఎటువంటిగా మనం ప్రవర్తించాలి అంటే, ఆదివారం ఆరాధనకి మన సమయం ఉందా లేదా, సమయానికి మనము వస్తున్నామా లేదా గమనించాలి. ఈ ఆదివారం కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు అన్నింటిలో మనం పాల్గొంటున్నామా లేదా. ఆదివారం ఆరాధన అనేది ఒక పర్టికులర్గా దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆ దినంలో మనం అందరం కూడా ఇవన్నింటిలో కార్యక్రమాలు మొట్టమొదటిగా
సహోదరులు ఎప్పుడు మొదటి రెండోదిగా మూడోదిగా మనం పాల్గొంటున్నాం, 5గా పాల్గొంటున్నాం సహోదరులు ప్రతిసారి చెప్తారు. ఎందుకంటే ఆదివారం ఆరాధన కార్యక్రమంలో మనకు 5 భాగాలు ఉంటాయి. ఈ 5 భాగాలు కూడా మనం కంపల్సరీగా ఆరాధన కార్యక్రమంలో జరిపించుకోవాలి. అది సంపూర్ణం. మన ఆహారం తింటున్నాము, అన్నం ఒకటి వదిలేసి వదిలేస్తే సరిపోద్దా? అన్నం ఒకటి తినం కదా. మరి అన్నం వేయకుండా లాస్ట్లో పెరుగు తినే వాళ్ళు ఉంటారు. పెరిగేసి వదిలేస్తే లాస్ట్ వచ్చి ప్లేట్ వచ్చినట్టునే పెరుగు వచ్చి వదిలేస్తే తినేస్తే అయిపోద్దా? ఆహారం అంటే సంపూర్ణంగా అన్నము, కూర, చారు, పప్పు ఏమంటే పెరుగు, ఆఖరికి మంచినీళ్ళు సహా మనం కంప్లీట్ చేస్తాం. దాన్ని మనం ఏం చేస్తాం? భోజనం చేసినట్లు. మరి ఆరాధన మన కనీసం మనం బతకడానికి తింటున్న భోజనానికి మనం ఎంత పక్కడబందిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒక ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో మనం కంపల్సరీగా సమయానికి, సంఘం నిర్ణయించిన సమయానికి మనం కంపల్సరీగా రావాలి. ఆ రావడానికి మనం ప్రయత్నం కాదు, రావాలి. దేవుడు ఆజ్ఞ, అది ప్రయత్నం కాదు, కంపల్సరీ తీసుకోండి. ఈ ఆరాధన కార్యక్రమాలు ఏముంటాయంటే ప్రారంభ ప్రార్థన, నడిపింపు అని సహోదరులు ఎవరు నడిపిస్తున్నారు అనేది మనము తెలుసుకోవాలి. రామకృష్ణ గారు ఈరోజు నడిపించారు. అలాగే ప్రారంభ ప్రార్థనలు అట్లే చేశారు. ఎవ్రీ పత్రికలో ఉంటుంది, మీ యొక్క జీవ ఫలాన్ని దేవునికి అర్పించండి. ఎప్పుడు అర్పిస్తాం? ఇలాంటి ఆరాధన కార్యక్రమం ఉన్నప్పుడు మనం దేవునికి జీవ ఫలాన్ని అర్పించే సమయం మనకు దేవుడు ఇచ్చాడు. ప్రార్థన నడిపింపు మనం ఎవరిని ముఖ్యంలో ఎవరు చేయ ఒకే మనిషి చేస్తారు. ఇక్కడ ప్రార్థన ప్రారంభ కూడా ఒకే వ్యక్తి చేస్తారు. కానీ పాటలు అనేవి మన యొక్క జీవ ఫలాన్ని మనం దేవుని చూపించడానికి ఇచ్చిన గొప్ప అవకాశం దేవుడు యొక్క ఈ పాటల ద్వారా మనకి అందరికి ఇచ్చిన. ఈ 3 పాటలు పాడించారు సహోదరులు. ఈరోజు 3 పాటలు పాడించారు. అలాగే మనకి వాక్యపట్నం ఉంటారు, కీర్తనలు చదివా. ఈరోజు కీర్తనలు అంచేత 107 108 కీర్తన చదివించాం. అలాగే వాక్య పరిచయం నేను చేస్తున్నాను అనుకోండి. అలాగే ప్రభువుల కార్యక్రమం అంటే 1, 2, 3, 4, 5 ప్రభువుల కార్యక్రమం అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటా, అలాగే కానుకలు సమర్పించి ఈ యొక్క 5 కార్యక్రమాల్లో కూడా మనం సంపూర్ణంగా పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. చాలా మంది సమయాలు అనేక విధాలుగా ఆధారం అంటే వాళ్ళు మార్నింగ్ ఎర్లీగా లేచిపోయి క్రికెట్లు ఆడుకోవడం, చేసుకోవడం, ఆటలు ఉండిపోతారు మధ్యాహ్నం వరకు. అలాగే ఫుడ్ ఏర్పాటు చేసుకోవడం, చికెన్లు మటన్లు ఏర్పాటు చేసుకుని ఉంటారు. చాలా మంది ఈ ఆధార కార్యక్రమం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అంటే దేవునితో మన సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మనము మన యొక్క స్థితిగతుల్ని మన స్థితుల్ని ఆయన కావాలి అనేసి ఆయన పిలుచుకున్న రోజు ఇది. మనతో మాట్లాడాలని మనం ఆయనతో మాట్లాడిన ఏర్పాటు చేసుకున్న రోజు ఇది. ఇలాంటి రోజు మనం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నో పనులు ఉండొచ్చు. ఒకవేళ డ్యూటీకి ఆ టైంకి వెళ్ళకపోతే ఏం చేస్తారు? డ్యూటీకి టైంకి వెళ్ళకపోతే అనుకోండి ఏం చేస్తారు? ఒకసారి తింటారు, 2 సార్లు తింటారు, 3వ సారి కాలేజీ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒప్పుకుంటారా? వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇచ్చేస్తాం. అదే ఒక మనం రేషన్ తెచ్చుకోవాలన్నా ఎంత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన అలాంటి టైంకి అపాయింట్మెంట్ ఇచ్చినంటే మనం ఏం చేస్తాం? దాని టైంకి ముందే మనం ఉంటాం, ఏదైనా కార్యక్రమం ముందే మనం ఉంటాం. అలాంటి దేవుని యొక్క కార్యక్రమం పర్టికులర్గా ఒక ఆజ్ఞ ఇచ్చింది. మనం ఆ సమయానికి మనం రావాలి. ఆ సమయంలో మనం దేవుడు ఏర్పాటు చేసిన యొక్క 5 కార్యక్రమాలు మనం పాల్గొనాలన్నమాట. అదే సంఘంలో ఏ విధంగా ఉంది అక్కడ దశలోనిక పత్రికలోనే ఆ దశలోనిక ప్రాంతంలో ఉన్న సంఘాన్ని పౌలు గారు చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఆ సంఘాన్ని చూపించి ప్రతి ఒక్క సంఘాన్ని కూడా మాదిరిగా చూపించే సమయాన్ని ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము. చూడండి అక్కడ 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని అంటే విశ్వాసంతో కూడిన పని అంటే మీ నమ్మకం. విశ్వాసం అంటే ఆదివారం దేవునితో మాట్లాడతాం, దేవుడు నాతో మాట్లాడుతూ వాక్యం ద్వారా, దేవుడిని కీర్తన ద్వారా పాటలతో దేవుడిని పిలుస్తాను. ఈ విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే ఎలా ఉండాలట? దశలోనిక సంఘస్థుల్లాగా మనం ఉండాలని దేవుడుగా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ విశ్వాసంతో కూడిన మీ పనిని అంటే ఆయన ఆల్రెడీ ఆ సంఘాన్ని చూశాడు, ఆ సంఘం గురించి తెలుసుకున్నాడు, ఆ సంఘం ఎలా నడుస్తుందో ఆయన తెలుసు కాబట్టి ఏం చెప్తున్నారు? అతనికి విశ్వాసంతో కూడిన మీ పని అంటే ఏంటి? మనం రావడమే, మనం పాడటమే, మనం చదవడమే అంతే కదా. క్రియ 1వ అధ్యాయం 2వ వచనం తండ్రి అయిన దేవుని నుండి అదేనా 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును
మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై జ్ఞాపకం చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. అక్కడ ఉన్న సంఘానికి నిమిత్తము దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎవరో పౌలు గారు వాళ్ళను తిమోతి గారు. ఎందుకు ఆ సంఘం ఎలా ఉంది కదా? విశ్వాసంతో ఉంది, ప్రేమతో ఉంది, ఓర్పుతో ఉంది, సహనంతో ఉంది, దేవుని పని యందు చక్కగా నడుస్తుంది. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడట? దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు పౌలు గారు. అంటే థ్యాంక్ యూ, శుక్రియా. అంటే వీళ్ళ గురించి పౌలు గారు అతనికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఏముంది దేవునికి? అంటే అక్కడ చక్కగా నడుస్తారు. దేవుళ్ళలో వాళ్ళు చక్కగా ఉన్నారు, ఆ సంఘం చక్కగా ఉంది, సంఘం దేవుని పనిలో చక్కగా కొనసాగుతుంది. దీన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఒకరు బాగుపోతే మనం ఏం ప్రార్థన చేస్తాం? ఆయనకి ఆరోగ్యం ఇవ్వండి అంటే మనం ప్రార్థన వేడుకుంటున్నాం. వేడుకోవడం, ఆర్థిక ఇబ్బంది ఉంటే వేడుకోవడం, మానసిక ఇబ్బంది ఉంటే వేడుకోవడం. కానీ ఏం జరుగుతుంది? థ్యాంక్స్ చెప్తారు దేవుడికి. అంటే సంఘాన్ని దేవుడు అంతగా దీవిస్తున్నాడు, సంఘాన్ని దేవుడు అంతగా నడిపిస్తున్నాడు, సంఘాన్ని బలపరుస్తున్నాడు అనేసి అక్కడ మనము తెలియజేసుకోవాలి. అటువంటి సంఘంగా మనము ఎదిగే విధంగా ఉండాలి. ఆ సంఘం విశ్వాసంగా మనం ఎదగాలి. ఆ సంఘం మనకి మాదిరిగా ఉండాలనేసి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఎంతో నిరీక్షణతో కూడిన మీ యొక్క నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఏ నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ పరలోకమే మన నిరీక్షణ. మనం చనిపోయిన తర్వాత మనకి పరలోకమే మన నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకు ఉండాలంటే ఏం చేయాలి? దేవుళ్ళు మనం ఎదిగే విధంగా ఉండాలి, కానీ తగ్గిపోయే విధంగా మనం ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా పుట్టిన బాబు ఎలాగైతే ఎదిగేది పెద్దలు అవుతున్నామో మనుషులు, అదేవిధంగా మనము కూడా ఆత్మీయతలో దేవుని యందు ఎదుగుతూనే ఉండాలి, కానీ మనము పడిపోకూడదు. అరే ఈడేటే పుట్టి 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అలా ఉన్నాడంటే అని ఏమంటాం? మన బుజ్జు హైట్ లేడు ఏమంటాం అండి? మన బుజ్జు అంటాం. శరీరం దాట్యం లేదు ఏమంటానికి? లోపం లేదు, లోపం అని చెప్పుకుంది అంటాం. మరి మన యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుడిని అనుకున్న తర్వాత, ఆత్మీయతలో మనం ఎదగలేకపోతే, ఆ ఫలాన్ని మనం కల్పింపలు చేయలేకపోతే మనల్ని ఏమంటారు? మనకి జబ్బు ఉన్నట్లే కదా, మనకి లోపం ఉన్నట్లే కదా. కానీ అక్కడ చూద్దాం, దశలేని పత్రిక ఇంత బాగా పోడుతున్న పౌలు గారు, మీ ఓర్పుని, మీ ప్రేమను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనం చూసినట్టే దేవుని పెట్టలో ప్రతి ఆదివారం వెళ్ళిపోతుంటారు. మన బైబిల్ కూడా చాలా మంది అండి ఎవరికి వెళ్తాం, మన వీటిలో నడుస్తుంది అందరూ ఎక్కడికి తెచ్చుకెళ్ళిపోతున్నామా, గ్రామకి వెళ్ళిపోతున్నాం అంటారు. ఆ యొక్క మహిమ దేవుడు కలిగిస్తున్నాం. దాన్ని బట్టి మనం ఎలా అనుకుంటాం? దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుతాం. ఒక అన్యుడు మనం చూసి దేవుడి సన్నిధిగా దేవుడి దగ్గరికి వెళ్తున్నావా, చర్చికి వెళ్తున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా, ఆ మాటలు ఎక్కడ అడుగుతున్నాం నాకు ఎంత ఆనందం కలుగుతుంది. ఆ టైంలోని మన సంఘస్థులు వేసుకున్నప్పుడు ఇంకెవరైనా చూసి, ఎవరైనా క్రైస్తవులు మిగతా క్రైస్తవులు చర్చి వేరే చర్చలు చూసినారనుకోండి, ఎంత బాగా ఆనందిస్తారు. మన క్రైస్తవులు చక్కగా పేరు పొందుతున్నారు, క్రైస్తవులు ఎదుగుతున్నారు, క్రీస్తులు ఎదుగుతున్నారు, మీ సంఘం ఏ సంఘము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఆలోచన కలుగుతుంది కదా. దాన్ని బట్టి దేవుడు చూపిస్తారు కదా, దేవుడా నేను చక్కగా అంటే క్రైస్తవులకి వాళ్ళు గౌరవిస్తున్నారు, చక్కగా వీళ్ళు బట్టి క్రైస్తవులకి గౌరవిస్తున్నారు. ఎవరు బట్టి? ఎవరైతే మనల్ని ఎవరైతే మీరు దీని కానీ మీరు కానీ ఎవరి మీద మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా బట్టి దేవుడు చూడారు అనుకోండి, ఎవరు భయపడుతారు వాళ్ళు కూడా దేవుడు అడుగుతారు, దేవుడు థ్యాంక్స్ ఇస్తారు కదా. దేవుడు థ్యాంక్స్ దేవుడు క్రైస్తవులకి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజులో క్రైస్తవానికి చాలా మంది వ్యతిరేకత ఉంది. ఆ సమయంలో ఇలాంటివి మనకి వినిపిస్తుంటే ఎంత చక్కగా ఆనందం, ఎంత చక్కగా ఆనందం. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ దేవుడా. నిజంగా క్రైస్తవులకి ఇంకా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు దేవుని ఉన్నారని నమ్ముతున్నారు, క్రైస్తవులు ప్రేమిస్తున్నారని దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం, థ్యాంక్స్ చెప్తాం దేవుడికి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ దశలోని రాసిన వాటిలో మనకి పౌలు గారు చెప్పారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో చూడండి, వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని తరుణి సభలో దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు ప్రయత్నం చేసిరి. అయితే యూదులు మత్సరపడి, యూదులు ఎవరు?
యూదులు కూడా దేవుడు నమ్మేవారే, కానీ క్రీస్తుని ఒప్పుకోలేరు వారు కాదు. క్రీస్తుని యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని వారు ఒప్పుకోలేదు. యూదులలో కేవలము దేవుడు ఒక్కడే, అది తండ్రి అయిన దేవుడు అనేసి వారు కేవలం దానిలో అంతా ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మన పాపాల నిమిత్తమే శిలువ మీద మరణించి ఆయన తిరిగి లేచి మన కోసం మళ్ళీ తిరిగి వస్తారనే అది దీన్ని వీళ్ళు నమ్మేవారు కాదు. వీళ్ళు ఎలాంటి వారు అంటే చూడండి, అక్కడ 5 యూదులు మత్సరపడి అంటే ఏం చేయాలి, పుల్లి పట్టుకొని పుల్లి పెట్టుకోవడం అన్నమాట. ఎందుకని యేసుక్రీస్తు వారు ప్రభు అని ప్రచురిస్తున్నారు, యేసే దేవుడు అని వారు ప్రచురిస్తున్నారు. ఎవరు దర్శనాలకు ఉన్నవారు క్రైస్తవులు మత్సరపడి పని పాట లేక తిరుగుకొందరు దుస్తులను వెంట పెట్టుకొని ఎవరు పట్టుకోవాలంటే పని పాటలు ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైతే పని పాట లేకుండా క్రైస్తవుల మీద ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. కాబట్టి వెంట పెట్టి గుంపు కూర్చి పట్టణ మీద అల్లరి చేయొచ్చు. ఏం చేస్తారంటే పట్టణ మీద అల్లరి చేస్తారు మాట, అల్లరి చేస్తారు. ఎందుకని వీళ్ళు దేవుడు కానీ దేవుడిని ప్రచురిస్తున్నారు, అలాగే వీళ్ళు మత కలహాలు పెడుతున్నారు అనేసి అక్కడ అల్లరితో కూడిన వాటిని చేస్తున్నమాట. యాసోని ఇంటి మీద పని వాళ్ళు ఎవరంట, యాసోని ఇంటి వారు అన్నమాట. ఎవరైతే దేవుడిని ప్రకటిస్తున్నారో, యేసు దేవుడిని ప్రకటిస్తున్నారో ఆ యాసోని ఇంటి వారిని వీళ్ళందరూ కూడా యూదులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట. అల్లరి చేసి బయటికి లాక్కొచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారంట, సభ ఏంటి తీసుకొని పోయారు ఆ కుటుంబాన్ని, యాసోను వారి కుటుంబాన్ని సభ్యతను తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకని దేవుడిని ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తు గారిని ప్రకటిస్తున్నారు, ఇతరుల మీద ప్రేమను చూపిస్తున్నారు, దేవుళ్ళు నమ్మకంగా ఉంటున్నారు, విశ్వాసంతో ఉంటున్నారు, ఓర్పుతో ఉంటున్నారు. ఎవరు యాసోను అంటే దశరథుల ప్రశ్న సంఘంలో ఉన్న సహోదరులు. అంటే ఎంతగా ఉన్నారు, ఆత్మీయ ఎంతగా ఎదిగింది, దేవుడిని ఎంతగా ప్రకటిస్తున్నారు వారు. ఇంకో వ్యతిరేక వ్యక్తులు వచ్చి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు, మన సభ్యతను తీసుకొని వెళ్ళిపోయారు. 6వ వచనం చూడండి. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి భూలోకం తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. ఎక్కడంటే భూలోకం తలక్రిందులు చేస్తున్నారట. భూలోకం తలక్రిందు చేయడం ఏంటి, ఏదైతే సత్యం ఉందో, ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని వాళ్ళు ప్రకటిస్తున్నారో, సువార్త ప్రకటిస్తున్నారో అలాంటి వారు మొత్తం భూమంతా తిరిగిస్తున్నారు. అపోస్తలులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అక్కడ విశ్వాసులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి మొత్తం భూమి మీద ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడిని ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడిని ప్రకటిస్తున్నారు. అలాంటి వారు మన దగ్గర కూడా వచ్చారు, మనలో ఉన్నారు, ఈ యొక్క ప్రాంతాన్ని పాడు చేస్తున్నారు అనేసి వారు ఏం చేసి అధికారులకి కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంతగా ఏదంటే ఒక క్రైస్తవుడు అన్నవాడు సువార్త ప్రకటించేవాడుగా ఉండాలి, ఒక క్రైస్తవుడు అన్నవాడు దేవుడి యొక్క ఆజ్ఞని పాటించేవాడుగా ఉండాలి. అప్పుడే వ్యతిరేకులు మనకి మీద ఇబ్బంది పెట్టిస్తారు. ఎప్పుడైనా మీకు వ్యతిరేకత కలిగిందా అంటే కలిగింది. వ్యతిరేకత ఎప్పుడైనా ఎవరికైనా కలగలేదు. కలగలేదంటే మన యొక్క ఆత్మీయత ఎలాగుంది, మన ఆత్మీయ స్థితి దేవుళ్ళు ఎలాగుంది, మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నామా, మన వాక్యం ప్రకటిస్తున్నామా, మన వాక్యం ప్రకటిస్తే మనకు వ్యతిరేకత వస్తుంది. మనం ఎవరికైనా వాక్యం చెప్పుకోనుకోండి, నిజంగా వాక్యం చెప్తున్నా, నువ్వు దేవుడి గురించి చెప్పు, నాకు మా దేవుడు మాకు ఉన్నాడు అని ఎవరిని అనిపించుకున్నారా? అది అనిపించుకోవాలి. అప్పుడే కదా దేవుడు చెప్పి సువార్త చేస్తారని చెప్తున్నారు, ఏం చేస్తున్నారు. భూలోకం తలకించి చేయడం అంటే వాళ్ళు అప్పుడు దాకా ఉన్న విగ్రహారాధనలు కానీ వారి ప్రాంతంలో ఉన్న యొక్క అనేకమైన అలవాట్లు కానీ ఆచారాలు వారు ఒప్పి ఉన్నారు. ఇది కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడి సమసృష్టిని సృష్టించాడు, సృష్టిలో అనేకమైన జరిగాయి, పాపానికి లోబడిపోయారు, ఆజ్ఞ అతిక్రమించారు, దానివల్ల యేసుక్రీస్తు ప్రభువు భూమికి రావాల్సి వచ్చింది, ఆయన కాచి తప్పుతో పాపాలు కలగబడుతున్నాయి అని వీళ్ళు ఏం చేయాలి, సువార్త ప్రకటిస్తారు అన్నమాట. ఆ చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువు వల్ల మనకు తిరిగి వస్తారు, రెండో రాకడ ఉంది మనకి అనేసి తిరిగి చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా యూదులు మత్సరపడి పులి పెట్టుకొని అధికారులు ఎదురు వీళ్ళు లాక్కెళ్ళిపోయారు. కాబట్టి మనం గమనిస్తున్నాం ఇక్కడ దశరథులు ఉన్న సంఘస్థుల గురించి వాళ్ళు అక్కడ చెక్కడానికి కారణం ఏంటంటే వాళ్ళు సువార్తను ప్రకటించేవాళ్ళు, వాళ్ళు నిరీక్షణతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు ప్రేమను చూపిస్తున్నారు. అలాగా మనం సంఘంలో ఉన్న మన విశ్వాసం కూడా మనం ఏం చేయాలి, సువార్త ప్రకటించాలి, ప్రేమను చూపించాలి, ఓర్పుతో ఉండాలి. మనకి ఏదైనా కలిగిన యొక్క అవస్థను బట్టి, ఆర్థిక స్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, మానసిక పరిస్థితిని బట్టి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేస్తూ మనం ఓర్పుగా మనము ఉండాలి. ఆయన ఇచ్చే స్వస్థతను మనము కళ్ళారు చూసుకునే మనం ఓర్పుతో ఉండాలి. ఇదే దేవుడు అండి, ప్రార్థన చేసినా రాడండి, ప్రార్థన చేసినా మనకి స్వస్థత ఇవ్వడండి, నాకు మానసికంగా నేను అనేక బాధలు పడుతున్నాను కానీ నాకు మానసికంగా బాధ పోవట్లేదండి. ఏంటి అంటే నీలో లోపం ఉండట్లేదు. ఎవరికైతే కాదు లోపం ఉండొచ్చు, లేకపోతే దేవుడు నేను పరీక్షిస్తూ ఉండొచ్చు. మరి దర్శనాలకి అంత
ఇది శబరి యొద్దకు ఈడ్చుకెళ్ళిపోవడం అంటే అది అంత అవమానకరము. ఇప్పుడు వచ్చారమ్మా పోలీసు ఇంటికి వచ్చారంటే నలుగురు ఎలా మాట్లాడుకుంటారు? పోలీసు ఇంటికి వచ్చి నలుగురు మాట్లాడుకుంటారు. మంచి వచ్చినట్టు ఎవరు తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు నుంచి అనేక ఆలోచనలతో వేరే వేరే కథలు అల్లేస్తారు. మా ఇల్లు రాత్రి తాగించుకుని వచ్చింది, రోడ్డు గొడవపడి వచ్చింది, లేకపోతే ఏదో దొంగతనం చేసుకుంటూ వచ్చింది, లేకపోతే ఎవరు మోసం చేసుకుని లేకపోతే ఎవరు పుట్టించుకుంటూ వచ్చింది అనేక ఆలోచనలు వస్తాయి. పోలీసు గారు ఇంటికి వస్తే అనేక ఆలోచనలు వస్తాయి పక్కన మీద. నీకు అది మంచోడని తెలిసినా నీతో పరిచయం నీ స్నేహితుడైనా నీ కుటుంబస్తుడైనా సరే నీకు ఆలోచన అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకని అక్కడ వచ్చేది పోలీసులకే రాడు కదా ఇంటికి, పోలీసులకే రాడు కదా. ఏ తప్పు చేస్తే అయింది తనకు ఆలోచన వచ్చింది, కానీ అది జరిగింది ఏం ఉండకపోవచ్చు. కాబట్టి మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి, దేవుడి యొక్క ఓర్పుతో ఉండాలి. ఆ ఓర్పుని మనము కొనసాగించాలి. ఆ కొనసాగించాలంటే దేవుడి యొక్క ఆజ్ఞని మనము ఎల్లప్పుడూ కూడా మధ్యలో ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటాం. అది ఎలా ఉండాలంటే 2వ దశలో రాసిన పత్రిక 1:3 రాశారు పౌలు గారు. దశలో రాసిన పత్రిక 2వ పత్రిక కళ్ళు తిరుగుతున్నాయో 1:3 కళ్ళు తిరుగు 2వ రాసిన పత్రిక 1:3 సోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడిని ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తున్నది. 1వ దశలో సేమ్ మాటలు రాశారు పౌలు గారు. అంటే 2వ దశలో కూడా సేమ్ మాటలు రాశారు. ఏం రాశారు అక్కడ? విశ్వాసం గురించి రాశారు, ప్రేమ గురించి రాశారు, అభివృద్ధి గురించి రాశారు. దీన్ని బట్టి నేను ఏం చేస్తున్నట్ట మళ్ళీ దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాను, కృతజ్ఞతలు తెలుసు. ఎందుకంటే మీరు చేస్తున్న పరిచయం మామూలు కాదు. మీరు సభల యొక్క లాభపడి చేస్తున్నారు. ఎందుకు అంటే దేవుని గురించి ప్రకటిస్తున్నారు. మీరు ప్రేమను చూపిస్తున్నారు. ప్రేమ అంటే ఎలా చూపిస్తాం? ప్రేమని మనం రక్షింపబడ్డాం, దేవుని మనం ఇచ్చి ఉన్నాం. మళ్ళా వాళ్ళు రక్షింపడాలి కదా, వారికి దేవుని ప్రేమను తెలియపడాలి కదా. అలాంటి ప్రేమను మనం చూపించగలగాలి. మీరు ప్రేమ చూపిస్తున్నారు, మనకి ఏదైనా పర్లేదు, మన రక్షణలోకి వచ్చాం. ఒకవేళ మనల్ని ఆ సువార్త చెప్తున్నప్పుడు మనం కొట్టినా పర్లేదు, ఒక సువార్త చెప్పినప్పుడు చెప్పినా పర్లేదు, కానీ నా ప్రేమ ఎవరైతే నశించిపోతున్నారో వారికి నేను ఆ దేవుడి యొక్క మంచి మాటలు నేను చెప్పాలి. ఇప్పుడు అదే చేస్తాం. సభల యొక్క తీసుకెళ్ళిపోవడం అంటే ఒకవేళ అధికారులు వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు? అపోస్తులైన అనేక మందిని తిరగబడి సిరివి వేశారు, రంపాలతో పోయించారు, రాళ్లతో కొట్టబడి చంపడ్డారు, చీకటి గదుల్లో పెట్టి చంపడ్డారు. మరి అందరూ ఏంటంటే దేవుడు ఏదైతే భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించి చూపించిన ప్రేమని అపోస్తులైన అందరూ కూడా అదే విధంగా చూపించారు. ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులు కూడా అదే విధంగా చూపించారు. సంఘానికి హింస వచ్చినప్పుడు వాళ్ళు అయితే చెల్లాచెదరైపోయి భూమి చుట్టూ కూడా సువార్తని ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే భూమిని తలకిందులు చేసిన వారు మా యొద్ద కూడా వచ్చి ఉన్నారు. చదువుకోండి అపోస్తుల కార్యం 15:5 తలకిందులు చేయడం అంటే ఎవరైతే ఆ పాతాళంలోకి వెళ్ళిపోవడానికి ముందుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా లేపుతున్నారు. అమ్మా ఇది కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు వచ్చాడు, మన కోసం మరణించాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రేమను వాళ్ళు చూపిస్తున్నారు. మన కోసం కాదు, ఇంకా నరకం మన కోసం కాదు. నరకం అన్నది ఎవరైతే అపవాది ఉన్నాడో, అపవాది అనుసరిస్తున్న వారు ఉన్నారో వాళ్ళ కోసం కాదు, మన కోసం కాదు. వీరి యొక్క చెట్టుని పుట్టినే పూజిస్తే నిజమైన దేవుడు కాదు. చెట్టు మనం తిరిగి మాట్లాడు. ఈ చెట్టు నరికి మనమే పొయ్యిలో పెట్టేస్తాం, ఈ చెట్టు నరికి మనమే తలుపులు చెప్పి మనకి పెట్టుకుంటున్నాం. ఇలాంటి చెట్టునే మనం పూజించేది. ఈ మట్టిని పుట్టలను పూజిస్తాం, ఈ మట్టినే మనం నీళ్ళ మీద పట్టుకుంటున్నాం, ఈ మట్టినే కాళ్ళ కింద తొక్కుతున్నాం. ఇదే దేవుడు. ఇది కాదమ్మా, ఈ చెట్లు పుట్టలు దేవుడు కాదమ్మా, ఈ జంతువులు కాదు, ఈ జంతువులు మనమే కోసుకొని తింటున్నాం, అదే జంతువులు మళ్ళీ పూజిస్తున్నాం. ఇదే మనకి కాదు, ఇది కాదు. ఈ జంతువుల రకంగా నీ పాపాలు పోవు అనేసి ప్రతిసారి క్షణం కూడా అలాగే సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి పౌలు గారు దశలోకి ఉన్న సంగతులకి విశ్వాసులకి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. చక్కటి మనసులు ఇచ్చావు, విశ్వాసమైన మనసులు ఇచ్చావు, ప్రేమగల మనసులు ఇచ్చావు అని దేవుడు మన సంఘాల గురించి కూడా, మన సంఘం గురించి కూడా, మన సంఘ సభ్యుల గురించి కూడా ఏం చేయాలంటే అదే విధంగా ఇతర యొక్క చూస్తున్నప్పుడు, ఇతర సంఘస్థులు చూసినప్పుడు, ఇతర క్రైస్తవులు చూస్తున్నప్పుడు కానీ
మనల్ని కూడా అదే విధంగానే దేవునికి ఉండాలని తెలియదు. చక్క సువార్త శాస్త్ర సంఘము, చక్క పరిచయ శాస్త్ర సంఘము, చక్క ప్రేమ చూపించిన సంఘం అనేసి చక్క ఈ వ్యక్తి ఎవరు ఏ సంఘానికి వెళ్తున్నారంటే మన సంఘానికి ఆ మహిమ వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనము ఈ యొక్క విశ్వాసంతో కూడిన జీవితాలను మనము కొనసాగించాలి. అదేవిధంగా మనము మరి ఎలాగెళ్ళాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పరిచర్య అన్నది ఉంటేనే మనకి ఈ యొక్క దశల పత్రిక పరిచర్య అనేది చేసింది. పరిచర్య అంటే ఏంటి? నువ్వు సువార్త పరిచయం చేయడం, దేవుడితో నీ యొక్క నోటితో దేవుని గురించి చెప్పడం, సువార్త పరిచర్య చేయడం. అలాగే సంఘంలో నీ యొక్క పరిచర్య త్వరగా వచ్చి ఎంత రామకృష్ణ గారు ఉన్నారు, ఒకసారి రవి గారు అనుకుంటారు వచ్చినప్పుడు చాలా చక్కగా వస్తారు, అన్ని సర్దిసుకుంటారు, అన్ని చూసేస్తారు, అన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఈ పరిచర్య అనేది దేనికోసం? మనందరి కోసం కదా, ప్రేమ చూపిస్తారు. మేము సహోదరులు అందరూ కూడా వచ్చి కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలి, దేవుడికి ప్రార్థించాలి అనేసి త్వరగా వచ్చి ఎంత వయసులో అతను కూడా అన్ని పనులు అతను కూడా వచ్చి ఎంత చక్కగా సర్దుకొని నీట్గా చక్కగా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అలాంటి ప్రేమ మనం కూడా చూపించాలి. అలాంటి ప్రేమ మనం కూడా నేను కూడా త్వరగా వెళ్ళి నా సహోదరు ఒకవేళ కుటుంబం మనం ఆతిథ్యులు అమ్మ ఈరోజు నా ఇంటికి భోజనం రమ్మ అంటాం. మన ఇల్లు అలాగే ఉంటే బాగుంటుందా? ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ గిన్నెలు అక్కడే, ఆ మంచి మీద దుప్పట్లు అలాగే, ఆ కాలు చెప్పులాగా ఉంటే ఎవరు వస్తారో అలాగే ఉంచుతాం. మనం ఏం చేస్తాం? వాళ్ళు శుభ్రంగా చేసుకొని వాళ్ళు ఆహ్వానిస్తాం, వాళ్ళు ప్రేమిస్తాం. మరి మన కుటుంబం, సంఘం అనే కుటుంబానికి ఆరాధన కార్యక్రమం కానీ ప్రార్థన సమయం ఉంది కానీ మనం ఏం చేయాలా? ముందుగా అంటే మనం చేస్తుంది దేవుడికి చేస్తున్నాం, మనం చేస్తుంది దేవుని స్వరూపమైన మన సహోదరులుగా చేస్తున్నాం, మనం చేస్తుంది దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నాం అనేసి మనకి ఆ యొక్క ఎప్పుడైతే ఆ మనసులో ఉంటుందో, ఆ ప్రేమ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనము పరిచర్య అనేది చేయగలుగుతాం. ప్రతి క్రైస్తవుడు కూడా పరిచర్య అనేది చేయాలి. ఈ పరిచర్య మనకి సువార్త పరిచర్య చేయాలి కంపల్సరీగా. దేవుని ఇచ్చిన మార్క్స్ వార్త మనకి రాసిన మార్క్స్ వార్త రాసిన సమస్త జనం వెళ్ళి సువార్త ప్రకటించడం మన యొక్క క్రైస్తవులను ప్రతి ఒక్కరు బాధ్యత. సర్వసృష్టికి నీ పక్కింటి చెప్పుకుంటావు, నీ కుటుంబస్తులు చెప్పుకుంటావు, లేకపోతే నీ గుడిలో ఉండాలని చెప్పుకుంటావు, లేకపోతే రోడ్డు మీద చెప్పుకుంటావు, ఎప్పటికైనా నువ్వు కంపల్సరీగా చెప్పాల్సింది ఇదే సువార్త. యేసుక్రీస్తు చెప్పాలి, అది ఆజ్ఞ. ఒకవేళ నువ్వు కానీ సువార్త పరిచర్య చేయకపోతే దశల పత్రిక వాళ్ళు దశల సంఘం చేశారు, కానీ ఏంటంటే భూమిని తలకిందులు చేసేవారట వాళ్ళు. మరి మనం మన కుటుంబంలో ఒక వ్యక్తిని తలకిందులు చేయలేకపోతున్నాం, అని చెప్పలేకపోతున్నాం. తలకిందులు అంటే చెప్పలేకపోతున్నాం. వారికి మనం ఏం చేయాలంటే చెప్పలేకపోతున్నాం. మనతో పాటు తిరిగే స్నేహితులు మనం చెప్పలేకపోతున్నాం. మన కుటుంబాన్ని చెప్పండి, మన పక్కన చెప్పలేకపోతున్నాం, మన వీధిలో చెప్పలేకపోతున్నాం. ఎక్కడ మనం చెప్పలేని పరిస్థితి మనకి ఉంది. కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం? భూమిని తలకిందులు చేయలేము. చెప్పాలా? నువ్వేమంటారు? ఫుడ్ గురించి చెప్తాం, పలానా చోట బిర్యానీ బాగుంటుంది, పలానా చోట స్వీట్ బాగుంటుంది, పలానా చోట పానీపూరి బాగుంటుంది, ఎంత చక్కగా చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రం మనం చెప్పలేకపోతాం. ఏమి ఆయన గురించి చెప్తే మనకు అవమానమా అని మనం అనుకుంటున్నాం. అవమానం అనుకుంటున్నాం. రేపు ఒకవేళ నేను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాను అనుకోండి, వాళ్ళు రేపు నాకు మాట్లాడుకోవచ్చేమో. లేకపోతే నేను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాను అనుకోండి, ఆ సడన్గా రియాక్ట్ అయ్యి కోపంతో నన్ను మీద ఏమైనా అరచచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చేమో. దాన్ని నేను సహించలేను, దానికి నేను భరించలేను. అది ఒక మంచి మాట నవ్వుతూ ఆట చెప్పాను అనుకోండి, ఆడుకో చేసి మొదలు చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి తిరగచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మనం పరిచయం అనేది చేయలేకపోతున్నాం. మన దశలలో ఉన్న వారు భూమిని తలకింది చేసేవారుగా వారు ఉన్నారంటే దాని ద్వారా మౌలి గారు ఇక్కడ దేవుని కృతజ్ఞతలు ఆలోచించండి. మనం ఈ రోజు నుండైనా సరే ఎవరు కలిసినా సరే ఒక మాట, దేవుని మాట వారి చెవులు వేయడానికి ప్రయత్నిస్తాం. అది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వు నెల రోజులు చేస్తే నీకు జీవితం అంటేనే పని చేస్తావు. మరి నువ్వు ఈ పరిచర్య చేస్తేనే నువ్వు దేవుని పరలోకానికి వెళ్తావు. నిజమమ్మా, నువ్వు సువార్త చేస్తేనే దేవుని పరలోకి వెళ్తావు. ఒకవేళ సువార్త దేవుని గురించి నువ్వు చెప్పలేకపోయావు, ఎవరైతే నా నోటితో కానీ ఎవరైతే తన నోటితో
యేసుక్రీస్తు ప్రభు వారు నా దేవుడు అని ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి యొద్ద ఒప్పుకుంటానని దేవుడు చెప్పాడు. వాక్యం తెలుసా మీ అందరికీ? ఉన్న వాక్యం కాబట్టి ఆలోచించండి. నీకు కలిసిన రోజులో ఎప్పటికైనా సరే, ఒక్కరికైనా సరే మనం యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలి. మా భార్య ఉంది, నెంబర్ సేవ్ చేసుకుంటే అంటే వాక్యాన్ని, అది ఏ వాక్యం అంటే పెట్టేస్తున్నారు, పెట్టేసి ట్రాన్స్లేషన్ అంటే కంప్లీట్ ఏదైనా సరే, ఒక మనీ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, లేకపోతే బాగున్నారు కానీ వాక్యాలని పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు, అది కంపల్సరీగా అందరూ చేయాల్సిన పనే. వాట్సాప్ ఎలా చేయాలి, నువ్వు మాట్లాడకపోవచ్చు, మరి నువ్వు చెప్పలేకపోవచ్చు అనుకోవచ్చు, కానీ మీకు మొబైల్ ఉంది, వాట్సాప్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, బాగా ఫేస్బుక్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, చాలామంది వాడుతున్నారు. ఏం చేయాలి మీరు? వాటి ద్వారా దేవుని పరిస్థితి చేయండి. మీ స్నేహితులు మీ నెంబర్ సేవ్ చేసుకుంటారు కదా, మీ ఫ్రెండ్స్ నెంబర్ సేవ్ చేసుకుంటారు. మీరు తగ్గట్టు వీల్స్ని బట్టి దేవుడి వాక్యాన్ని అక్కడికి ప్రచురించండి. ఒకవేళ గ్రూపులు ఉంటాయి, గ్రూపులో కూడా మీరు చాలామంది ఇప్పుడు చూడండి అనేక విధాలుగా వారు స్టేటస్లో పెట్టేసుకుంటారు, గ్రూపులో పెట్టేసుకుంటారు, అన్నింటిలో పెట్టేసుకుంటారు. అది మనమైతే మనం చేయలేకపోతున్నాం. సత్యం తెలిసిన మనమైతే చేయలేకపోతున్నాం. నిజమైన దేవుడు తెలుసుకున్న మనమైతే చేయలేకపోతున్నాం. ఒక్కసారి ఈరోజు ఆలోచించండి. అదేవిధంగా అక్కడ